శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం. డిసెంబర్ 16, 2024 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజున తిరుప్పావై పారాయణం ఎంతో ప్రాశస్త్యం పొందినది. మొదటి పాసురం సమయం గోవుల ఆడపిల్లలు మరియు ఎంపోరుమానును స్తుతిస్తూ మార్గశిర మాసమున తను ఉపవాసం పాటిస్తానని ఆండాల్ సంకల్పించింది. ఇప్పుడు మనం మొదటి పాసురాన్ని పారాయణం చేద్దాం. మార్గళి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீழ்மல்கமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தளிலன் நந்தகோபன் குமரன் ஏராண்ட கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கன் கதிர்மதியம்போள் முகத்தார் நாராயணனே நமக்கே நாராயணனே நமக்கே பரிதருவான் பாரோர் புகழப்படிந்து ఏళోరెంబావాయ్. ఈ పాసురానికి అర్థమేమిటంటే, సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలలారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడను, సూర్యుని వలె తేజోమయుడను అయిన నారాయణుడినే తప్ప ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావాల్సిన విచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దానికి అంగమైన మార్గళి స్నానమును చేయు కోరికగల వారందరూ ఆలసింపక శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరూ ఆహ్వానించుచున్నది అని ఈ తిరుప్పావై మొదటి పాసురం యొక్క అర్థము. ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి రెండవ పాసురమును మరియు దాని పారాయణ అర్థము తెలుసుకోవడానికి మా ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.